కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంటపడిందంటే ఇది సామాన్య విషయం కాదు. ఆ పరమేశ్వరుని సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్టం అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ వీడియో మీ కంటపడుతుంది. మీరు ఈ 4 రోజులలో ఈ యొక్క చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరవబోతున్నాయి. అదృష్టయోగం ఉన్నవారికే ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ మాటలు వినడానికి అతి సూక్తిగా అనుకోవచ్చు, కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలను విన్నవారికి మాత్రమే ఈ ఫలితం అనేది లభిస్తుంది. కొన్ని సందేశాల రూపంలో కూడా మనకి మంచి అనేది జరుగుతుంది, అలా కూడా అనుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉన్నవారికి వారి దురదృష్టమే అనుకోవచ్చు. కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత. రాశి చక్రంలో 11వ స్థానం నుండి శని భగవానుడిచే పాలించబడే ఈ రాశి కలిగినవారు. కుంభరాశి ఉన్నవారికి మీ జీవితంలో అన్ని రకాల ఐశ్వర్యం, సంతోషంతో కలిగి ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కొంతకాలంగా మీరు కష్టపడుతున్నవారు, మీరు ఎంతో మంచి మనసు ఉన్నవారు, కానీ మీకున్న మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి ఆటంకాలు తలపెట్టిన వారు మీ జీవితంలో ఉండే ఉంటారు. ఎంతోమంది మీ స్వంత వాళ్ళ వల్ల మీరు మోసపోయి ఉంటారు. ఆర్థికంగా మీరు ఎన్నో ఇబ్బందులను చూశారు. మీరు చేసే పనిలో మీరు ఎంత కష్టపడ్డ ఫలితం అనేది కనిపించకుండా నిరాశ చెందిన వారు కూడా ఉంటారు. అలా ఇలాంటి చిన్న చిన్న కష్టాలన్నీ తీరిపోయే అవకాశం అనేది వచ్చేసింది. ఈ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ రాశి కుంభరాశి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి రాబోతున్నాడు. అందువలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం మీకు పట్టబోతుంది. ఆ శ్రీదేవి కటాక్షం మీపై ఎప్పుడూ ఉంటుంది. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అన్న భావన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు కులం, మతం, ప్రాంతం అంటూ ఇవేవి ఆలోచించకుండా అందరితో కలుగోలుగా ఉండగలుగుతారు. స్నేహం కోసం ఎంతటి త్యాగంకైనా సిద్ధపడే మనస్తత్వం కలిగిన వారు. కుంభరాశి వారు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇలా కొన్ని దృఢంగా మనం చేసే పని దృఢత్వంతో కలిగి ఉండాలి. మనం చేసే పరిహారంలో మనస్ఫూర్తిగా దైవభక్తితో చేయాలి. అప్పుడే మనం చేసే పరిహారం అనేది మనకు ఫలితాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారికి చాలా దైవభక్తి ఎక్కువ. ఎదుటివారితో మాట్లాడే విషయాల నుంచి ఎదుటివారికి సహాయం చేసే గుణం కలిగి ఉన్నవారు. కుంభరాశి వారు స్నేహానికి, కుటుంబానికి, ప్రేమకి, ఆప్యాయతకి ప్రతి ఒక్కదానికి అనుకూలంగా ఉండి వారు స్వేచ్ఛావంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం ఎప్పుడూ ఉంటుంది. వీరి దగ్గర చేతిలో ఏమీ లేదు, కానీ ఖాళీ చేతులు ముందు పెట్టుకొని ఏ రోజైనా ఎవరి దగ్గరికైనా వెళితే ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు అడగాల్సిన అవసరం అనేది మీకిగా ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలలో అన్ని రకాల పరిస్థితుల మధ్య పెరుగుతూ ఉంటారు. ఇక కుంభరాశిలో పురుషుల విషయానికి వస్తే, కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు, మంచి తెలివితేటలు కలిగి ఉన్నవారు. వీరు చేసే ప్రతి పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఓ చిన్న మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు చాలా కష్టపడి వారు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు అంటూ కూడా చాలానే ఉంటాయి. కష్టాలు లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేవి ఉంటాయి. కష్టసుఖాలు ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఎన్నో రకాలుగా కింద పడి లేచినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ కుంభరాశి వారు నేర్చుకునే పాఠాల కన్నా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ ఉంటాయి. ఇక ఇంతకాలం మీరు పడిన ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఫలితం అనేది దక్కబోతుంది. మీరు పడిన కష్టాలకు ఫలితం అనేది రాబోతుంది. దైవ బలం అనేది మీకు అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ దగ్గరకు చేరింది. ఈ పరిహారాన్ని దైవభక్తితో
మనస్ఫూర్తిగా చెయ్యండి. ఆచరించడం వలన కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ తెరుచుకుంటాయి. మీకు ధనానికి లోటంటూ ఉండదు. ధనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ పరిహారాన్ని దేవాలయం ప్రాంగణంలో కానీ చేయాలి. ప్రతి ఒక్క దేవాలయంలో రాగి చెట్టు అనేది ఉంటుంది. ఆ రాగి చెట్టు మనకి అందించబోయే ఒక కల్పవృక్షంగా భావించాలి. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి. రాగి చెట్టు అనేది సామాన్యమైన వృక్షం కాదు. ఒక దేవతా వృక్షం, ఒక త్రిమూర్తుల వృక్షం అని కూడా అంటారు. రాగి చెట్టు ఇళ్లలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. కొమ్మలలో పరమేశ్వరుడు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినట్టే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాదు రాగి చెట్టు పితృదేవతలకు కూడా చాలా ప్రీతికరమైనది. రాగి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో కొలువై ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు అద్భుతమైన ధనలాభాన్ని కలిగిస్తుంది. ఈ పరిహారాన్ని ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం రోజు చేయాలి. ఈ 3 రోజుల్లో మీకు ఏ రోజు వీలు అయితే ఆ రోజు ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేయండి. చేసే రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలను ధరించి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగులకు ప్రతీక అయిన శుభకార్యాలకి నలుపు రంగు అనేది మనం ధరించకూడదు. ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని తీసుకోవాలి. ఆ రోజు మీరు మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే దైవప్రాప్తి, దైవ అనుగ్రహం మనపై ఉంటుంది. ఆ తరువాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసి కలుపుకోవాలి. దానితో పాటు ఒక మట్టి ప్రమిదను, 12 వత్తువులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు రాగి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ముందుగా చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. మీరు తెచ్చిన పంచదార, పసుపు, కుంకుమ వేసి కలిపిన ఆ నీటిను చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం ద్వారా వృక్షంలో ఉన్న దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తరువాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను తీసుకొచ్చి అందులో నువ్వుల నూనెను వేసి ఆ 12 వత్తులతో దీపారాధన చేయాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అని అంటారు. ఈ 12 వత్తులను మీ జాతకంలో 12 రాశులుగా భావించాలి. ఈ 12 స్థానాలకు ప్రతీకగా ఈ దీపాన్ని వెలిగించాలి. సకల దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం వెలిగించిన తరువాత ఆ చెట్టుకు మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మనసులో కోరికను బలంగా కోరుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్త స్వరూపమా, మేము ఇన్ని రోజులు కష్టపడ్డా మాకు ఈ కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వచ్చేలా ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మా ఇంట్లో ధనప్రాప్తి స్థిరంగా ఉండేలా చూడు తండ్రి అని మనం మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, చదువు గురించి ఎలాంటి కోరికైనా సరే ఆ కోరికను కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అప్పుడే మీ కోరిక అనేది నెరవేరుతుంది. అయినా సరే మీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం అక్కడ దించేయండి. ఆ చెట్టు మొదళ్ళు మీ కోరికలను తప్పకుండా ఇస్తారు. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలను కూడా చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ మంత్రం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం, కటాక్షం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా విజయం మీదే అవుతుంది. ఈ పరిహారాన్ని చేసి చూడండి. కుంభరాశి వారికి ఉన్న అదృష్ట యోగం, ధనప్రాప్తి అనేది మీకు మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఈ పరిహారాన్ని తప్పక చేయండి. మంచి ఫలితాలు పొందండి. ప్లీజ్ మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.